అనంతపురం జిల్లాలో వరుస ఏటీఎం దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ధర్మవరంలో ఏటీఎం మిషన్ను ఎత్తుకెళ్లిన ఘటన మరవక ముందే ఇవాళ జిల్లాలో మరో 2 వేర్వేరు చోట్ల ఏటీఎం మిషన్లు ఎత్తుకెళ్లారు. బుక్కరాయ సముద్రం మండలం కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎం మిషన్ ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ని కూడా బయటకు వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు బొలెరో వాహనంలో వచ్చి ఏటీఎం అద్దాలు ధ్వంసం చేశారు. అనంతరం రాడ్లతో మెండి ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అది రాకపోవడంతో తాళ్లతో వాహనానికి కట్టి మిషన్ను ఎత్తుకెళ్లారు. అయితే అక్కడి నుంచి దుండగలు ఏటీఎంను పగలగొట్టి అందులో నగదు తీసుకుని సింగనమల మండల ఆకులేడు గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో వేశారు. మిషన్ను పగలగొట్టి పెట్రోల్ పోసి అంటించి పడేశారు. మొదట స్థానికులు ఈ ఏటీఎం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పడేశారన్న అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇదే తరహాలో గుంతకల్లులో కూడా అదే తరహాలో చోరీ జరిగింది. ప్రస్తుతం పోలీసులు దీనిని సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్స్, క్లూస్ టీమ్స్ల ద్వారా దర్యాప్తు వేగవంతం చేశారు. ధర్మవరంలో కూడా ఇదే తరహాలో కొన్ని రోజుల క్రితం దొంగతనం జరిగింది. ఇవన్నీ ఒకటే ముఠా చేస్తుందా లేక వేరువేరుగా ఉన్నారా అన్న దానిపై కూడా పోలీసులు దృష్టి సారించారు. అది యాడో సిగ్నల్ ఏరియాలో వేసింటే నేను నాటి పంపించాడు. రాత్రి చేసరికి విషయం చెప్తే నేను మినీ స్టేట్మెంట్ తీసుకుంటా. పగలు కొట్టి అంత ఏదో పెట్రోల్ పోసి అంటించినట్టున్నారు. కాస్త ఎక్కువ ఉండాలి సార్. ఎంత బరువు ఉంది చూడండి. బరువు చాలా దొంగ సొమ్ము ఇస్తే ఫ్రీ అంటే వేరే వాటిలో అంటే ఎక్కువ బరువు సార్.